గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. అయితే మనం అమరావతిలోని N14 రోడ్డు వైపు అయితే ఉన్నాము. ఈ N14 రోడ్డు వచ్చేసి శాఖమూరు దగ్గర నుండి బోరుపాలెం వరకు మొత్తం 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 50 మీటర్స్ రైట్ ఆఫ్ అయితే ఉండే రోడ్డు అనమాట. ఈ రోడ్డు వైపే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన IIU, LER అలాగే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవన్నీ ఈ రోడ్డు వైపు అయితే ఉంటాయి. ఈ రోడ్డుకు సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికి చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఈ రోడ్డుకు సంబంధించిన ఏంటంటే 2+2+2 లైన్స్ కి సంబంధించిన ఈ డిబిఎం లేయర్ వేసే పనులు అయితే కంప్లీట్ అయిపోయింది. మిగతా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే అండర్ గ్రౌండ్ చేసే పనులు కూడా చాలా వరకు అయితే పూర్తి అయిపోయినాయి. నేను ఈ వీడియోలో ఈ N14 రోడ్డు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రెసెంట్ ఎంత వరకు కంప్లీట్ అయింది, ఈ రోడ్డు మొత్తం ఇప్పుడు ఎలా కనిపిస్తుందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతి సీట్ క్యాపిటల్ ఏరియా మాస్టర్ ప్లాన్ మ్యాప్లో ఈ N14 రోడ్డు ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతుందో మీకు ఇక్కడ డీటెయిల్గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్. ఎండింగ్ వైపే శాఖమూరు విలేజ్ అయితే ఉంటుంది. ఈ ఎండింగ్ వైపే లా యూనివర్సిటీకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి N14 E9 రోడ్ జంక్షన్ అంటారు. అలాగే ఇక్కడ కొండవిటి వాగును కూడా ఇది క్రాస్ అవుతుంది. ఈ క్రాస్ అయిన చోటే మల్టీ ఫెయిత్ ఫ్యూనరల్ సెంటర్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు E8, E7, E6 ఈ రోడ్స్ అన్ని క్రాస్ అయ్యి అయితే వెళ్తుంది. ఈ E6 రోడ్డు వైపే కొన్ని హోటల్స్కి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. అలాగే E5 రోడ్డు వైపు ఏంటంటే ఫోరెన్సిక్ ల్యాబ్ అలాగే ఒక స్కూల్కి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఇక్కడ E5 రోడ్డు వైపే మనకి తుళ్ళూరు విలేజ్ అయితే ఉంటుంది. తుళ్ళూరు విలేజ్కి బ్యాక్ సైడ్లోనే ఈ N14 రోడ్డు అయితే ఉంటుంది. ఈ N14 రోడ్డు వైపే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అలాగే డిఏవి స్కూల్ వచ్చేసి వేరే చోట అయితే ల్యాండ్ అలొకేట్ చేశారు. అలాగే ఎండింగ్ వైపు గోపిచంద్ స్పోర్ట్స్ అకాడమీ అలాగే ఇక్కడ పాలవాగు క్రాస్ అయిన తర్వాత E1 రోడ్తో ఇది ఎండ్ అవుతుంది. మొత్తం 9 జంక్షన్లు అయితే ఇది క్రాస్ అవుతుంది. నేను స్టార్టింగ్లో మీ మ్యాప్లో చూపించాను కదా N14 E9 రోడ్ జంక్షన్ అని చెప్పి, ఇదే ఆ జంక్షను. ఈ జంక్షన్కి రైట్ సైడ్ వైపే లా యూనివర్సిటీ అయితే వస్తుంది. అంటే IIU, LER అంటారు. ఇండియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అని అయితే అంటారు. అది ఇక్కడే ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న E9 రోడ్డు వచ్చేసి మనకి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్ వరకు 14.1 కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైపు పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ కూడా ఉంటుంది. అది వచ్చేసి N15 రోడ్డు వైపు అయితే ఉంటుంది. అంటే N15 E9 రోడ్ జంక్షన్ దగ్గరే ఉంటుంది. ఇటువైపు చూడండి రోడ్డుకు సంబంధించిన నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో. ఇంతకుముందు మనం అప్డేట్ ఇచ్చినప్పుడు అసలు ఇటువైపు వర్క్సే స్టార్ట్ చేయలేదు. అటువైపు పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే E5, E6, E7 రోడ్స్ వైపు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఎండింగ్ వైపు కూడా పనులు అయితే స్టార్ట్ చేశారు. ఈ N14 రోడ్డు మొత్తం 8.2 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మొత్తం 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడే కొండవీటి వాగునైతే క్రాస్ అవుతుంది. ఈ క్రాస్ అయ్యే చోట ఒక చిన్న బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపే శాఖమూరు విలేజ్ అయితే ఉంటుంది. కొండవీటి వాగు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు ఏంటంటే శాఖమూరు విలేజ్ దగ్గర దాటిన తర్వాత అక్కడ సెంట్రల్ పార్క్ లో ఉన్న రిజర్వాయర్లు అయితే కలుస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ వైపు అనంతవరం దగ్గర నుండి అయితే వస్తుంది. ఇక్కడే మల్టీ ఫ్యూనరల్ సెంటర్ అయితే ఉంటుంది. ఆ ఫ్యూనరల్ సెంటర్ కూడా మీరు చూడొచ్చు. ఈ రోడ్డు 2+2+2 లైన్స్ కి అయితే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క 2 లైన్ వచ్చేసి 7.5 మీటర్స్ విడ్త్‌తో అయితే ఉంటుంది. మిగతా రోడ్డు వచ్చేసి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ బఫర్ జోన్ కింద అయితే వదిలారు. SMR డెవలపర్స్ వారి BSK ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా CRDA మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు SMR డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ఇది వచ్చేసరికి N14 E8 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E8 రోడ్ వచ్చేసి కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్ వరకు 14.9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. రైట్ సైడ్ వైపు వచ్చేసి కృష్ణాయపాలెం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెక్కల్లు విలేజ్ అయితే ఉంటుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా ఈ N14 రోడ్ వర్క్స్ అయితే చాలా వరకు కంప్లీట్ అయినాయి.
3 వైపులా రోడ్డు నిర్మాణ పనులైతే కంప్లీట్ చేశారు. అలాగే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ స్టార్మ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ కూడా అండర్ గ్రౌండ్ చేసే పనులైతే పూర్తయిపోయినాయి. లాస్ట్ టైమ్ మనం N14 రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడొచ్చేసి తార్ రోడ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. అదొచ్చేసి E6 రోడ్డు వైపయితే జరిగినియి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న జంక్షన్ వచ్చేసి E7 N14 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E7 రోడ్ వచ్చేసి మందడం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. రైట్ సైడ్ అయితే మండడం విలేజ్ ఉండుద్ది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి అనంతవరం అయితే ఉంటుంది. అలాగే ఈ రోడ్డు వైపే E7 N15 రోడ్ జంక్షన్ దగ్గరలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ అయితే వస్తుంది. దాదాపు 21 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. ఈ జంక్షన్‌లోనే నేషనల్ అకాడమీకి ల్యాండ్ అలొకేట్ కూడా చేశారు. ఇక్కడ నుండి చూడండి రైట్ సైడ్ వైపు మొత్తం తుళ్ళూరు విలేజ్ అయితే ఉంటుంది. తుళ్ళూరు విలేజ్‌కి బ్యాక్ సైడ్‌లోనే ఈ N14 రోడ్ అయితే ఉంటుంది. దీనికి లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న జోన్ వచ్చేసి ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 5C. ఈ రోడ్డు వైపే మొత్తం జోన్ 1బి, 2బి అలాగే 5సి, 5డి అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తున్న జంక్షన్ వచ్చేసి E6 రోడ్ జంక్షను. అంటే N14 E6 రోడ్ జంక్షన్ అంటారు దీన్ని. ఈ E6 రోడ్ వచ్చేసి వెలగపూడి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి అనంతవరంతో ఎండ్ అవుతుంది. ఈ జంక్షన్ దగ్గరే ఓం శ్రీ భవన సాయి అసోసియేట్ అలాగే ఐఆర్‌సీటీసీ ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు చూస్తున్న మొత్తం ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 5సి అది. అలాగే ఇక్కడ 5 ఎకరాల విస్తీర్ణంలో ఫోరెన్సిక్ ల్యాబ్ అయితే వస్తుంది. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మాణ పనులు కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి లెఫ్ట్ సైడ్ వైపే ఒక స్కూల్‌కి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. అదొచ్చేసి శాంటా మారియా ఇంటర్నేషనల్ స్కూలు. ఇక్కడ మీకు కనిపిస్తున్న జంక్షన్ వచ్చేసి E5 N14 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E5 రోడ్ వచ్చేసి తాడేపల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 19.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ E5 రోడ్డు చాలా కీలకమైన రోడ్డు అమరావతి రాజధాని ప్రాంతానికి. ఇటువైపు కూడా మీరు చూడండి 2 వైపులా రోడ్డుకి సంబంధించిన డీబీఎం ఏసే పనులైతే కంప్లీట్ అయినియి. ఇదొచ్చేసి N14 E4 రోడ్ జంక్షన్ అంటారు. ఈ E4 రోడ్ వచ్చేసి ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి పిచ్చుకలపాలెంతో ఎండ్ అవుతుంది. మొత్తం 15.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్డు నిర్మాణ పనులు మెగా ఇంజినీరింగ్ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపే మనకి జెడ్ఎస్ఐ అయితే ఉంటుంది. జెడ్ఎస్ఐకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. జెడ్ఎస్ఐ అంటే జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. అలాగే ఈ E4 రోడ్డు వైపే ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి కూడా ల్యాండ్ అలొకేట్ చేశారు. ఇక్కడ నుండి దూరంగా కనిపిస్తుంది చూసారా అదే. అదంతా ఎల్‌పిఎస్ లేఅవుట్ జోన్ 5డి లెక్కొస్తుంది. ఆ 5డిలోనే ఈ 2 ఉంటాయి. ప్రెజెంట్ ఇటువైపు ఏంటంటే మొత్తం ఎక్స్‌కవేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ స్టార్మ్ వాటర్ డ్రైన్, పవర్ లైన్స్, ఐసీటీ లైన్స్ ఇయన్నీ అండర్ గ్రౌండ్ చేసే పనులైతే పూర్తయిపోయినాయి. ఇప్పుడు వాటర్ పైప్ లైన్స్ అండర్ గ్రౌండ్ చేయడం కోసం మొత్తం ఎక్స్‌కవేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు ఏదైతే జంక్షన్ చూస్తున్నారో ఈ జంక్షన్ దగ్గరే ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఇదొచ్చేసి N14 E3 రోడ్ జంక్షన్ అంటారు. అంటే సీడ్ యాక్సెస్ రోడ్ ఇది. ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి కనకదుర్గమ్మ వారధి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడు దాటిన తర్వాత అయితే ఎండ్ అవుతుంది. ఈ జంక్షన్ దాటిన తర్వాత కూడా ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అయితే జరిగినాయి. ఇటువైపు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఊరంతా అబ్బరాజుపాలెం. ఈ అబ్బరాజుపాలెం విలేజ్ దాటిన తర్వాతే ఇక్కడ E2 రోడ్ వచ్చి కనెక్ట్ అవుతుంది. ఇది N14 E2 రోడ్ జంక్షన్ అంటారు. ఈ జంక్షన్ దగ్గరే పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఎగ్జాక్ట్‌గా ఈ లొకేషన్‌లోనే. ఇక్కడ ఒక కంటైనర్ కనిపిస్తుంది చూసారా బ్లూ కలర్‌లో అక్కడే ల్యాండ్ అయితే కేటాయించారు. ఈ E2 రోడ్ వచ్చేసి లింగాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడుతో ఎండ్ అవుతుంది. మొత్తం 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఈ రోడ్ జంక్షన్ దాటంగానే ఇక్కడ ఒక బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇక్కడే పాలవాగు అయితే వెళ్తుంది. ఈ పాలవాగు క్రాస్ అయ్యే చోట ఒక మేజర్ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు.
అలాగే ఇక్కడ కూడా మీరు చూడండి రైట్ సైడ్ వైపు స్టోమ్ వాటర్ డ్రైన్‌కి సంబంధించిన డక్టుల నిర్మాణ పనులైతే జరుగుతున్నాయి. ఇక్కడ మీకు కరకట్ట రోడ్ కనిపిస్తుంది చూసారా? ఇదే E1 రోడ్ అంటారు. ఈ E1 రోడ్‌తో ఇదైతే ఎండ్ అవుతుంది. ఇక్కడ నుండి మొత్తం కృష్ణా రివర్ ఏరియానే. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.